శ్రీ మాత్రే నమః. నమస్కారం ప్రియమైన మిత్రులారా, పండిట్ సూర్యప్రకాష్ మీతో. ఈరోజు 14 మే 2026 గురువారం నాడు కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశం వచ్చింది. ఈరోజు ప్రదోషం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర దినం. మీకు తెలుసా ఈ ప్రదోషం కర్కాటక రాశికి ఎందుకు ప్రత్యేకమంటే, మీ 9వ భావం అంటే భాగ్యం మరియు ధర్మాన్ని సూచించే స్థానంలో ఈరోజు చంద్రుడు మరియు శనిగ్రహం కలిసి ఉన్నారు. ఈ కలయిక మీనం రాశిలో జరుగుతోంది. ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా శుభకరమైన సంకేతం. ప్రదోషం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో శివ పూజ చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈరోజు ఆ పూజ మీ భాగ్యస్థానం నుండి జరుగుతోంది. మీ అదృష్టం మరింత బలపడుతుంది. కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. శనిగ్రహం మీ భాగ్యస్థానంలో ఉన్నందున ధర్మ కార్యాల్లో ఓర్పు చాలా తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఈరోజు నక్షత్రం రేవతి 3వ పాదంలో ఉంది. రేవతి అంటే సృజనాత్మకత మరియు పనులను పూర్తి చేయగల శక్తిని ఇచ్చే నక్షత్రం. ఈ నక్షత్ర ప్రభావంతో ఆధ్యాత్మిక సాధన ప్రారంభించడానికి ఇది అత్యుత్తమ సమయం. మీ అదృష్ట సంఖ్య 7 తెలుపు రంగు ధరిస్తే శివుని కృప మీపై ప్రత్యేకంగా ఉంటుంది. నేటి ట్రాన్సిట్ దశ అంటే ఈరోజు ప్రభావం చూపే గ్రహశక్తి బుధుడిది. బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీ నిర్ణయాలు తెలివిగా తీసుకునే శక్తి ఈరోజు మీకు ఉంటుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయానికి ముందు మరియు తర్వాత ఓం నమఃశివాయ అని 11 సార్లు జపం చేయండి. శివుని ఆశీర్వాదం మీ జీవితంలో శాంతిని, సమృద్ధిని తప్పక తీసుకొస్తుంది.